లేకపోతే బీజేపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా వాళ్ళకి వేసేయండి ఓట్లు. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి వేసాక రెండో ప్రయారిటీ మాకు ఇవ్వండి ప్లీజ్, ఇది అడుగుతున్నారు. అలాగే తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు, కమ్యూనిస్ట్ ఓటర్ల లిస్ట్ దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు ఇచ్చుకున్నారు, పంచుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళకి వీలైతే మాకేయండి అబ్బా ఈ ట్రిప్, లేదు సెకండ్ ప్రయారిటీ అన్న మాకేయండి, ఇది అడుగుతున్నారు. ఇట్లా ఇద్దరు అడుగుతున్నారు. టీచర్ల దాంట్లో అంతే. ఇప్పుడు రఘువర్మ అడుగుతున్నారు అందరికీ కూడా ఫస్ట్ మాకేయండి లేదా సెకండ్ ప్రయారిటీ అన్న నాకేయండి. ఇద్దరే కదా ఇక్కడ. ఈ ఫస్ట్ ప్రయారిటీకి తోడు సెకండ్ ప్రయారిటీ ఓట్లు కూడా పడితే అయిపోయినట్టే గెలుపు. ఓన్లీ ఒకటే ఇక్కడ రాసి పెట్టుకోవచ్చు, తెలుగుదేశం 3కి 3 సీట్లు గెలిచేస్తాయి. తెలుగుదేశం మద్దతు ఇచ్చేది రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే సంస్థాగతంగా వీళ్ళకి భారీగా ఉంది, ఇళ్ల దగ్గరికి పంపిస్తున్నారు నాయకుల్ని. ఒక ఎమ్మెల్యేనో ఒక ఏరియా కార్పొరేటరో ఏరియా కౌన్సిలరో మన ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఓటు ఉంది కదండి మర్చిపోబాకండి మనోడికి వేయండి అని అడిగినప్పుడు సహజంగా కాదనరు. ఇక్కడ ఏది విపరీతమైన పోటీ ఉన్నప్పుడైతే వచ్చినా నడవదు. ఇక్కడ వైసీపీ లేదు కదా పోటీలో, ఇంకేముంది ఇక్కడ. 2 జరుగుతుంది. ఒకటి, ఇంట్రెస్ట్ లేనోడు ఓటు వేయడమే మానేస్తాడు. సాధారణంగా మీకు పట్టణాలు పట్టణాల్లో కొంత బెటర్, కానీ నగరాల్లో మెట్రోస్లో ఎంత పోలింగ్ జరుగుతుంటుంది, 48%, 50%. 50% దాటిందంటే గొప్పగా పోలింగ్ అయినట్టు. అట్లాగే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అంతే, పోలింగ్ చాలా తక్కువ అవుతుంటది. అంటే మిగిలిన ఎమ్మెల్సీ అయితే ఓకే సార్ మీరు అన్నట్టు, అంటే ఎమ్మెల్యే ఓట్లతో గెలిచి అవి ఓకే. ఇక్కడ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ కూడా అలా పార్టీల ప్రభావం ఉంటుందా అనేది మెయిన్ కదా.